మహిళలు జరభద్రం దేశంలో నానాటికి పెరుగుతున్న సర్వైకల్ క్యాన్సర్ ముప్పు భారత్లో విజృంభణ స్త్రీలలో రొమ్ము గర్భాశయ క్యాన్సర్లు అధికం 2022లో 14 లక్షల కేసులు 9 లక్షల మరణాలు పురుషుల్లో నోటి లంగ్ క్యాన్సర్లు WHO నిరుడు 3.4 లక్షల సర్వైకల్ కేసులు కేంద్రం తెలంగాణలో ఏటా 15,000 సర్వైకల్ క్యాన్సర్లు MNG ఆసుపత్రిలో 13% కేసులు అవే పూనం పాండే మృతి 32 బలి తీసుకున్న గర్భాశయ క్యాన్సర్ అంటూ ఒకరిని చూస్తాం భారత్లో ఏటా దాదాపు 80,000 మంది గర్భాశయ క్యాన్సర్ బారిన పడుతున్నారు 35,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు అయినా 1% మంది మహిళలు మాత్రమే గర్భాశయ క్యాన్సర్ పరీక్షలు చేయించుకుంటారు ఈ పరిస్థితిలో సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం 9 నుంచి 14 ఏళ్ల బాలికలకు టీకా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు ఆ మర్నాడే ప్రముఖ మోడల్ నటి పూనం పాండే గర్భాశయ క్యాన్సర్తో మృతి చెందారు దీంతో సర్వైకల్ క్యాన్సర్ అంశం హాట్ టాపిక్ గా మారింది ఈ నేపథ్యంలో అసలు గర్భాశయ క్యాన్సర్ అంటే ఏమిటి ఎలా సంక్రమిస్తుంది లక్షణాలు ఏమిటి విచారణకు మార్గాలు ఉన్నాయా ప్రభుత్వం ఏం చేస్తుంది సవివర కథనం కోసం చూడాలని ఆంధ్రజ్యోతిలో చాలా క్లియర్గా రావడం జరిగింది నిన్న పూనం పాండే సర్వైకల్ క్యాన్సర్ తోటి మరణించడం జరిగింది అసలు సడన్గా ఎవరు కూడా ఊహించలేదు ఈ అమ్మాయి చనిపోతుందని చెప్పేసి కానీ ప్రస్తుతం ఈ అమ్మాయి చనిపోవడంతో అసలు ఈ సర్వైకల్ క్యాన్సర్ ఏంటి దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది దీన్ని గుర్తించడం ఏంటి అనే దాని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మహిళలు ముఖ్యంగా ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అవసరం ఉంది దాని తగ్గ జాగ్రత్తలు తీసుకుంటే కనుక తగ్గేటువంటి అవకాశం కూడా ఉంది మహిళలు జరభద్రం దేశంలో నానాటికి పెరుగుతున్న సర్వైకల్ క్యాన్సర్ ముప్పు భారత్లో విజృంభణ స్త్రీలలో రొమ్ము గర్భాశయ క్యాన్సర్లు అధికం 2022లో 14 లక్షల కేసులు 9 లక్షల మరణాలు పురుషుల్లో నోటి లంగ్ క్యాన్సర్లు WHO నిరుడు 3.4 లక్షల సర్వైకల్ కేసులు కేంద్రం తెలంగాణలో ఏటా 15,000 సర్వైకల్ క్యాన్సర్లు MNG ఆసుపత్రిలో 13% కేసులు అవే పూనం పాండే మృతి 32 బలి తీసుకున్న గర్భాశయ క్యాన్సర్ అంటూ ఒకరిని చూస్తాం భారత్లో ఏటా దాదాపు 80,000 మంది గర్భాశయ క్యాన్సర్ బారిన పడుతున్నారు 35,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు అయినా 1% మంది మహిళలు మాత్రమే గర్భాశయ క్యాన్సర్ పరీక్షలు చేయించుకుంటారు ఈ పరిస్థితిలో సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం 9 నుంచి 14 ఏళ్ల బాలికలకు టీకా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు ఆ మర్నాడే ప్రముఖ మోడల్ నటి పూనం పాండే గర్భాశయ క్యాన్సర్తో మృతి చెందారు దీంతో సర్వైకల్ క్యాన్సర్ అంశం హాట్ టాపిక్ గా మారింది ఈ నేపథ్యంలో అసలు గర్భాశయ క్యాన్సర్ అంటే ఏమిటి ఎలా సంక్రమిస్తుంది లక్షణాలు ఏమిటి విచారణకు మార్గాలు ఉన్నాయా ప్రభుత్వం ఏం చేస్తుంది సవివర కథనం కోసం చూడాలని ఆంధ్రజ్యోతిలో చాలా క్లియర్గా రావడం జరిగింది నిన్న పూనం పాండే సర్వైకల్ క్యాన్సర్ తోటి మరణించడం జరిగింది అసలు సడన్గా ఎవరు కూడా ఊహించలేదు ఈ అమ్మాయి చనిపోతుందని చెప్పేసి కానీ ప్రస్తుతం ఈ అమ్మాయి చనిపోవడంతో అసలు ఈ సర్వైకల్ క్యాన్సర్ ఏంటి దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది దీన్ని గుర్తించడం ఏంటి అనే దాని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మహిళలు ముఖ్యంగా ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అవసరం ఉంది దాని తగ్గ జాగ్రత్తలు తీసుకుంటే కనుక తగ్గేటువంటి అవకాశం కూడా ఉంది